సంక్రాంతి పండుగ సీజన్ లో విడుదలైన వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ పవర్ ను మరోసారి రుజువు చేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి పండుగ సందడిలో మంచి ఓపెనింగ్స్ లభించాయి. వినోదంతో కూడిన కంటెంట్, అలాగే క్రైమ్ డ్రామా, కుటుంబ కథా చిత్రం అనే ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి మొదటి నుంచే పాజిటివ్ హైప్ ఉండగా విడుదలైన తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ అయితే నమోదు చేసింది. ఫ్యామిలీ ప్రేక్షకులు థియేటర్లకు ఎడతెగని గుంపులుగా తరలి వచ్చి వీక్షిస్తున్నారు. సినిమాకు రిపీట్ ఆడియన్స్ రావడం వల్ల కలెక్షన్ లో మరింత బలం నిలబడుతోంది. ముఖ్యంగా వెంకటేష్ కెరీర్ లోనే ఈ సినిమా బెస్ట్ ఓపెనింగ్స్ అందుకోవడం విశేషం. సంక్రాంతికి వచ్చిన ప్రతిసారి కూడా ఈ కాంబినేషన్ హిట్ అని వెంకీ అనిల్ అయితే నిరూపించారు. అలాగే రెండవ రోజు నుంచే ప్రేక్షకుల తాకిడికి సినిమా స్క్రీన్స్ ను కూడా పెంచారు. నిర్మాత దిల్ రాజు ఈ సినిమాతో సంక్రాంతికి సాలిడ్ ప్రాఫిట్స్ అందుకోబోతున్నట్లయితే తెలుస్తోంది. ఇక సంక్రాంతికి వస్తున్నాం 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 131 కోట్ల గ్రాస్ అయితే సాధించింది. ఇక సంక్రాంతికి వస్తున్నాం 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 131 కోట్ల గ్రాస్ నైతే సాధించింది. 4వ రోజుకు 25 కోట్ల గ్రాస్ నైతే నమోదు చేసిన ఈ చిత్రం 5వ రోజు బుకింగ్స్ లో కూడా అదే స్థాయిని చూపిస్తోంది. అన్ని ప్రాంతాల్లో కూడా టికెట్ బుకింగ్స్ బలంగా ఉండటంతో వసూళ్లు అదే జోరులో కొనసాగుతాయని అంచనా. సినిమా విదేశాల్లోనూ కూడా అదరగొడుతోంది. ప్రత్యేకించి నార్త్ అమెరికాలో ఈ సినిమా ఇప్పటికే $1.5 మిలియన్ మార్కు దిశగా అయితే దూసుకుపోతుంది. వెంకటేష్ కెరీర్ లో మరో విజయవంతమైన చిత్రంగా నిలుస్తున్న ఈ సినిమా పండుగ సీజన్ కి సరైన కుటుంబ కథా చిత్రంగా అయితే నిలిచింది. ఈ చిత్రం అన్ని మార్కెట్లలో బ్రేక్ ఈవెన్ అయితే దాటేసింది. ఇక శనివారం, ఆదివారం వీకెండ్లలో ఇంకా ఎక్కువ వసూళ్లు సాధించి భారీ లాభాలను అందజేయబోతుందని ట్రేడ్ వర్గాలు అయితే విశ్లేషిస్తున్నాయి. చిత్ర బృందం తన విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేస్తోంది. శని, ఆదివారం బుకింగ్స్ తో సంక్రాంతికి వస్తున్నాం సినిమా నెవర్ బిఫోర్ అనేలా బాక్స్ ఆఫీస్ వద్ద ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.